కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపుతో మంచిర్యాల జిల్లా చెన్నూరు, పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పంటలు ముంపునకు గురవుతున్నాయి. మంచిర్యాల, గోదావరి ఖని, మంథని పట్టణాలతో పాటు చాలా గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ముంపునకు గురి అవుతున్న నష్టంపై సమగ్ర అధ్యయనం చేయాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు చేపట్టిన 3 బ్యారేజీలకు సంబంధించి విడివిడిగా గతంలో అధ్యయనం జరిగింది. వరద గరిష్టంగా వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల కలిగే ముంపును అంచనా వేయడం సాధ్యం కాదని, అన్నింటినీ కలిపి బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేసి దీని ఆధారంగా ముంపును అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. గత ఏడాది మే నెలలో సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ రాసిన లేఖలో కూడా బ్యాక్ వాటర్ ప్రభావానికి సంబంధించిన విశ్లేషణ నివేదిక గురించి పేర్కొన్నట్లు తెలిసింది. బ్యారేజీ టాప్ బండ్ లెవెల్ తగినంత మేర ఉందా లేదా అన్నది నిర్ధారించడానికి బ్యాక్ వాటర్ అధ్యయనం కీలకమని పేర్కొన్నట్లు సమాచారం. ఏడాది కిందట కరకట్టలు, గైడ్ బండ్లు దెబ్బతింటున్నాయని డిజైన్లు, డ్రాయింగ్లు ఇవ్వాలని కాళేశ్వరం ఇంజనీర్లు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ అధికారులను కోరారు. బ్యాక్ వాటర్ ప్రభావంపై సమీకృత అధ్యయనం చేయనందున మట్టాలు నిర్ణయించడంలో సమస్య ఏర్పడినట్లు సిడిఓ ఇంజనీర్లకు లేఖ రాసినట్లు తెలిసింది. ప్రధాన గోదావరితో పాటు మానేరు నుంచి మట్టి ఇతరత్ర ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నందున బ్యారేజీల వద్ద పూడిక ప్రభావంపై అధ్యయనం చేయాలని సిడిఓ సూచించినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం బ్యారేజీకి సీపేజీ నేపథ్యంలో ఇంటిగ్రేటెడ్ బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం గురించి చర్చ జరుగుతోంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ, జలసంఘం అధికారులు కూడా ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కలిపి 108 కిలోమీటర్ల దూరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేసి పంప్ హౌస్ల మట్టాలు, ఫ్లడ్ బ్యాంకులు, గైడ్ బ్యాండ్ల నిర్మాణం చేపడితే ముంపు సమస్య ఉండదనే అభిప్రాయం నిపుణులు వ్యక్తం చేస్తుండగా తాజాగా నీటిపారుదల శాఖ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పంపు హౌస్లు ఎంత ఎత్తులో నిర్మించాలి, ఏ బ్యారేజీలో పూర్తిస్థాయి నీటి మట్టం ఎంత ఉండాలి, ఇలా అన్నిటికీ సమీకృత బ్యాక్ వాటర్ సర్వే అవసరమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఓ బ్యారేజీ దిగువన గైడ్ బ్యాండ్ నదికి 2 వైపులా కోతకు గురైనట్లు, ఎగువ భాగంలో 2 వైపులా ఫ్లడ్ బ్యాంక్ దెబ్బతిన్నట్లు గుర్తించారు. వీటన్నిటికీ డిజైన్లు ఇవ్వడానికి మట్టి నమూనాలతో సహా అనేక అంశాలు కావాలని కోరినా ఇప్పటి వరకు వివరాలు అందలేదని తెలిసింది. ఇప్పటికే కుంగిన మేడిగడ్డ బ్యారేజీని మంత్రులు పరిశీలించారు. గత 4 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అక్రమాలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇచ్చిన సమాచారం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.